ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. చాలామంది దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళే, విశ్వాసులే. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళేవారు. అయినా కూడా చాలామంది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఏ మనుషుడు సాయం చేస్తారా అని చెప్పి వారి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సాయం కావాలని అడుగుతూ ఉంటారు. అలా నలుగురి దగ్గరికి వెళ్ళి సాయం కోరే బదులు దేవుని దగ్గర కూర్చుంటే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది కదా. కానీ ఎవ్వరూ అలా ఆలోచించరు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారే, రక్షణ తీసుకున్న వారే, దేవుని వాక్యం తెలిసిన వారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా సాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇలా మనుషుల వైపు తిరిగే కన్నా ఒక్కసారి దేవుని వద్ద కూర్చొని మన బాధంతా దేవునికి తెలియచేసినట్లయితే మన సమస్య దేవుడే తీరుస్తాడు కదా. కానీ ఎవ్వరూ అలా చేయడం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బు ఖర్చు అవుతుంది, అలానే అప్పుల సమస్యలు ఉన్నాయి, డబ్బు ఖర్చు అవుతుంది. మనుషుల వద్దకు వెళ్తే ఎవరో ఒక వద్ద నుండి అప్పు తీసుకొని ఆ అప్పు తీర్చవచ్చు, లేదంటే నా ఆరోగ్యం స్వస్థపరచుకోవచ్చు. అంతేగాని దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు నా ఆరోగ్యం ఎలా బాగుపరుస్తాడు, వారికి డబ్బు ఎలా అందజేస్తాడు, పైనుంచి దిగవచ్చు ఇవ్వడు కదా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీకు అప్పుల సమస్యలు ఉండవచ్చు, కానీ అప్పుల సమస్యల నుండి బయటపడవేయగలడు దేవుడు. ఇప్పుడు ఎదుటివారి మనసు మార్చవచ్చు, లేదంటే ఎవరో ఒక రూపంలో మీకు సాయం చేయవచ్చు. అలానే డబ్బులతోటి పని లేకుండా మీ ఆరోగ్యాన్ని కూడా స్వస్థపరచగలడు. ఇలా అని ఆలోచించరు ఎవ్వరు. డబ్బు కావాలి, లేదంటే ఏదో సాయం కావాలి, మనుషుల వద్దకు వెళ్ళాలి అనుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించరు. మనుషులు మీ సమస్యను చూసి అయ్యో పాపం అంటారేమో. చాలామంది 99% మంది ఎదుటివారికి వచ్చిన కష్టాన్ని చూసి అయ్యో పాపం అని జారిపడే వాళ్ళు కంటే వీళ్ళకి ఇలాగే జరగాలి అని అనేవాళ్ళే ఎక్కువ. కానీ దేవుడు అలా కాదు, మీకు తప్పకుండా సాయం చేస్తాడు. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చగలడు. ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు పరిష్కరించగలడు. కాబట్టి ఇప్పటి నుండి మీరు ఏదైనా సమస్య వచ్చిందంటే మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసి ముందుకు అడుగులు వేయండి. అది ఏ సమస్య అయినా సరే దేవుడు దానికి ఒక పరిష్కారం చూపించగలడు, మీ పరిస్థితులు మార్చగలడు. బైబిల్లో యోసేపు చెరసాల్లో ఉంటాడు. అక్కడ ఒక మనిషిని, అంటే ద్రాక్షారసం అందించే అతన్ని సాయం అడుగుతారు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఇట్లాగా బయటికి తీసుకురమ్మని చెప్పి రాజుగారిని అడగండి అని. కానీ అతను బయటికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు యోసేపు గురించి మర్చిపోతాడు. ఇక్కడ యోసేపు ఏం చేశాడు, దేవుడి మీద ఆధారపడకుండా ఒక మనిషిని సాయం కోరాడు. కానీ అతను మర్చిపోతాడు. బయటికి వెళ్ళాక అతని పని అతను చూసుకుంటాడు. ఇక లేదు, లాభం లేదు అని చెప్పి యోసేపు పశ్చాత్తాపడి దేవుడి పాదాలు పట్టుకొని దేవుడికే ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు దేవుడు కలుగజేసుకుంటాడు. అతను ద్రాక్షారసం ఇచ్చి అతను బయటికి వెళ్ళి 1 సంవత్సరం పైనే అవుతుంది. కానీ అతని నుండి ఎటువంటి జవాబు రాదు. ఎప్పుడైతే యోసేపు దేవుణ్ణే కోరుకుంటాడో అప్పుడు ఒక్క రోజులోనే అతని జీవితం అంతా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ సమస్యలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనుషుల వద్దకు వెళ్ళి పదే సాయం కోరే కన్నా ఒక్కసారి దేవుడి వద్దకు వెళ్ళి మీ బాధనంతా దేవునికి చూపి మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఈరోజు మీరు దేని గురించి అయితే దేవునికి ప్రార్థన చేశారో అవన్నీ మీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.